విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సూపర్ హిట్ అయింది. సిఐఐ చరిత్రలో ఇంత బాగా సదస్సు జరగడం ఇదే తొలిసారని సీఎం చంద్రబాబు అన్నారు. 2 రోజుల సమ్మిట్ లో 613 ఎంఓయూలు కుదిరాయి. మొత్తంగా 13 లక్షల కోట్లకు పైనే పెట్టుబడులు ఏపీకి రానున్నాయి. ఒకప్పుడు ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలన్నీ తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఇక శ్రీకాకుళంలో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు కేంద్రంతో ఎంఓయూ కుదిరింది. రాబోయే 3 ఏళ్లలో ఏపీలో గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధి జరగనుంది. విశాఖలో జరిగిన 23వ సిఐఐ భాగస్వామ్య సదస్సులో 2 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్కు 13,25,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు. దావోస్ తరహాలో జరిగిన ఈ సదస్సుకు 60 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ దేశాల నుంచి 30కి పైగా మంత్రులు ఈ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2 రోజుల్లో 67 సెషన్లు, 700కు పైగా D2B సమావేశాలు జరిగాయి. మొత్తం 613 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. Nearly 613 MOUs we have signed, worth about 13.25 lakh crores investment, potential employment generation around 16.31 lakh jobs. This is a unique one. In this, energy, industries, infrastructure, IT, CRDA, tourism, food processing, municipal administration, textiles, health, education, other departments. Even technology, so many people are coming. We are having so much of advantage now. Food processing, nearly 38 units have come. Even now we want to promote more and more food processing, especially aqua and also horticulture, and so many product-based food processing produced in Andhra Pradesh. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా శ్రీ సిటీలో వివిధ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. శ్రీ సిటీలోని 5 యూనిట్లను వర్చువల్ గా ప్రారంభించగా కొత్తగా ఏర్పాటు చేయబోయే 12 ప్రాజెక్టులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా రంగాల్లో 2,320 కోట్ల పెట్టుబడులతో శ్రీ సిటీలో ప్రాజెక్టుల ఏర్పాటు జరుగుతుంది. ఈ పెట్టుబడుల ద్వారా 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. శ్రీకాకుళంలో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఎంఓయూ కుదిరింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రస్తుతం స్థల పరిశీలన జరుగుతోంది. మౌలిక వసతులు, రెగ్యులేటరీ అనుమతులపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి పనిచేయనున్నాయి. సిఐఐ సదస్సు ప్రారంభించడానికి ముందే ఏపీ ప్రభుత్వం వివిధ కంపెనీలతో భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకుంది. రెన్యూ పవర్ సంస్థ 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రెన్యూ పవర్ సంస్థ పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమోనియా రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందు విశాఖపట్నంలో జరిగిన ఇండియా యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సుస్థిరాభివృద్ధిలో భారత్, యూరప్ మధ్య సహకార భాగస్వామ్యంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ మీటింగ్ కి ఆర్మేనియా ఆర్థిక వ్యవహారాల మంత్రి గివార్గ్ పోపాయాన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఆర్మేనియా లాంటి దేశాలకు చెందిన ప్రతినిధులు, భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి సహా వివిధ కంపెనీలకు చెందిన చైర్మన్లు, సీఈఓలు, సిఐఐ ప్రతినిధులు హాజరయ్యారు. Speed of doing business, nobody can match us. Once you decide to come here, it is a win-win situation. Once you put an application, all clearances, everything, we'll get it done. Not only that, we'll provide escort officer also to follow up and help you to the logical conclusion. Ultimately, business. Nowadays, distance is not the constraint, especially from Europe friends. Germany is here. They are having strong knowledge. Now, you are having abundant opportunities in Andhra Pradesh. Demographic dividend advantage. Young population is huge in India. And also, if you see our Honorable Prime Minister, very stable government.
For the last 11 years, he was the Prime Minister, 12th year, and also earlier he was CM, Chief Minister of State, Gujarat, abundant experience. You can see his performance, 25 years without any hurdle, he is able to continue as Chief Minister and Prime Minister. I am very confident next election also is going to win. That is the stable government we are going to provide in India, and also investment will be safe. సిఐఐ సమ్మిట్ లో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన ఈస్టర్న్ నావల్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకాదళానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇద్దరు చర్చించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ నౌక నిర్మాణం, నౌకా సాంకేతికతకు తోడ్పాటును అందించేలా ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సదస్సులో ఏపీ ప్రభుత్వం భారీ పెట్టుబడులు ఆకర్షించింది. గురువారం ఒక్కరోజే సుమారు 35 సంస్థలు 3,65,000 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇవన్నీ అమలైతే రాష్ట్రంలో 16,31,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూలు కుదుర్చుకున్న వెంటనే ప్రభుత్వం ఆయా సంస్థలకు ప్రోత్సాహకాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎం గ్రీన్ మెటల్స్, ఎకోరిన్ ఎనర్జీ, జాక్సన్ గ్రీన్, జిఎంఆర్ ఎనర్జీ, ఎస్ఆర్ రెన్యూవబుల్స్, వారి గ్రూప్, సీజన్ గ్లోబల్ ట్రేడింగ్, ఎస్ఏఈఎల్, జేఎం బాక్సీ లాంటి 41కి పైగా సంస్థలు ఏపీ సిఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమ శాఖలకు సంబంధించి వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలతో రాష్ట్రంలో 4 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రాష్ట్రానికి 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అధికారులు తెలిపారు.